తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు స్థానికల ఎన్నికలకు సై అంటున్నాయి. గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది బీజేపీ. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు 3 రోజుల ముందరనే పండుగ వచ్చింది. పండుగ ఇంకా 3 రోజుల తర్వాత ఉండే 3 రోజుల ముందరనే వచ్చింది. ఖచ్చితంగా ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిన సందర్భాన్ని తెలంగాణ ఇన్కాస్ట్ చేసుకోబోతా ఉంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీరెంతున్నారో లెక్కగట్టి మీకు అంతా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా న్యాయం చేయాలనేటువంటి ఆయన తపన ఆలోచన విధానం ఈరోజు ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్తో పాటు ఎలక్షన్స్ అనౌన్స్ చేయండి. ఇప్పటికీ ఆలస్యమైంది అని డ్రామాలు చేసి అది చేసి ఇప్పుడు చేస్తున్నారు. మేము ఫస్ట్లోనే చెప్పినాం వీటికి ఏం లేదు, మేము అసెంబ్లీలో సపోర్ట్ చేస్తాం, మీరు నోటిఫికేషన్ సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా 42% బీజేపీ సిద్ధంగా ఉంది. పూర్తిగా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీజేపీ రెడీ అని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. 8 ఎంపీలు గెలిచిన సీట్ మాది, 38% ఓట్లు వచ్చిన మాది. రూరల్ సైడ్ మా బలం పెరిగినటువంటి బీజేపీ ఈరోజు బీజేపీ నెంబర్ 1లో ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్తో మీరు చూడండి. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే